హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో కూడా అడ్వాన్స్ ఇండికేటర్తో ఒక అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు చూపెట్టబోతున్నాను. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆర్ ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేవి కూడా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి వచ్చేసరికి మీకు ఫ్రీగా ఎక్కడా లభ్యమవ్వవు. ఇవి వచ్చేసరికి ఓన్లీ పెయిడ్ వర్షన్లోనే లభ్యమవుతాయి. సో మీకు చూపెట్టబోయే ఇండికేటర్స్ కూడా నేను గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపెట్టేది రియల్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఈ ఇండికేటర్స్ అయినా ఆర్ మీకు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయినా మీ రియల్ టైం ట్రేడింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది. సో నేను అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇవి వచ్చేసరికి వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. మీకు ఇవి వచ్చేసరికి ఫ్రీ అనేది ప్రొవైడ్ చేయరు. జస్ట్ మీకు పెయిడ్ వర్షన్లోనే ఉంటుంది. గోచార్టింగ్ వాళ్ళు నియర్లీ 500 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ ఇండికేటర్ మనకు ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు గోచార్టింగ్ యొక్క ఫ్రీ లింక్ ఉంది ఫ్రెండ్స్. మీ మెయిల్ ఐడితో అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్ ఫ్రీగా లభ్యమవుతాయి మాత్రం. సో ఇక్కడ మనం గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. సో ఈ గోచార్టింగ్ ప్లాట్ఫామ్ అనేది జనరల్గా మన చార్టింగ్ ప్లాట్ఫామ్ ట్రేడింగ్ వ్యూ లాగానే, బట్ ఇక్కడ మనకు అడ్వాన్స్ ఇండికేటర్ ఎలా ఉంటాయో మీకు చూపెట్టబోతున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ చాలామంది ఫ్రెండ్స్ చూశారు. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చూపెట్టాం గోచార్టింగ్ మీద అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద. జిఎక్స్ వాల్యూమ్ ఇండికేటర్ అని, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని ఇలా. సో అవి కాకుండా మీకు ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇండికేటర్ మీకు లైవ్ మార్కెట్లో హెల్ప్ చేసే ఇండికేటర్స్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఒక మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మీకు చెప్పబోతున్నాను. అది మీకు ఎక్కడ దొరకదు. సో మీరు చూశాక మీకు అర్థమవుతుంది. ఇది నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. మనం ఇక్కడ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేశాను. నిఫ్టీ స్పాట్లో కాదు, ఎందుకంటే మనకు వాల్యూమ్స్ అనేది కావాలి. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేశాను. సో క్యాండిల్ ఇప్పుడు క్యాండిల్ స్టిక్ టైప్ ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ టైప్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్. సో మీకు నార్మల్గా జనరల్గా ఎక్కడైనా హ్యాకినాషి ఇలా జనరల్గా లభ్యమవుతాయి. బట్ రెన్కో అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం పెయిడ్ వర్షన్లోనే మీకు లభ్యమవుతుంది. ఇది మాత్రం మీకు పెయిడ్ వర్షన్. క్లియర్గా అయినండి. ఈ రెన్కో అనేది మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఇంకా ఇన్బ్యాలెన్స్ అనే క్లస్టర్ అని చాలా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి నేను రెన్కో క్యాండిల్ స్టిక్ టైప్ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెన్కో టైప్ ఏంటి ఒకసారి క్లిక్ చేయగానే మీకు చూడండి. సో ఇలా వచ్చింది. ఈ రెన్కో క్యాండిల్ ఏంటంటే టోటల్లీ నాయిస్ క్లియర్ చేస్తుంది. నాయిస్ క్లియర్ అంటే మనకు ఒక క్లియర్ ట్రెండ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఉంటే క్లియర్ నెగిటివ్ ట్రెండ్, లేకపోతే పాజిటివ్ ట్రెండ్. ఈ గ్రీన్ క్యాండిల్స్ అనేది పాజిటివ్ ట్రెండ్, ఈ రెడ్ క్యాండిల్స్ అంటే క్లియర్ నెగిటివ్ ట్రెండ్. అంటే మనకి జనరల్గా ఒక ట్రెండ్ అనేది మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ ఉందా నెగిటివ్ ట్రెండ్ ఉందా అనేది తెలుసుకోవడానికి ఒక క్లియర్ ట్రెండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో మనకి చూడండి. నెగిటివ్ ట్రెండ్ అయితే ఇలా, నెగిటివ్ ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ అయితే ఇలా. సో ఇది వచ్చేసరికి టైంతో వేరీ కాదు ఫ్రెండ్స్. టైంతో గుర్తుపెట్టుకోండి. మీరు ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో, ఏ క్యాండిల్ అయినా హై లో తీసుకుంటే ఇదేంటంటే క్యాండిల్ బాక్స్ సైజ్ మీరు ఇన్ని పాయింట్స్ ఉంటుంది. ప్రైస్ వాల్యూమ్తో ఉండదు, ప్రైస్తో చేంజ్ అవుతుంటుంది. ఇది వాల్యూమ్స్తో కూడదు, ప్రైస్ బట్టి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇంత ప్రైస్ పెరిగితే ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలని ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్గా ఒక్కొక్క క్యాండిల్ ఇన్ని ఉండంటే బ్లాక్ సైజ్ ఉంది కదా, ఇది క్యాండిల్ అన్నారు, బ్లాక్ అంటారు. మీకు జనరల్గా క్యాండిల్ అని చెప్తున్నాను. ఒక్కొక్క బ్లాక్ సైజ్ 17.24 అని ఉంది కదా, అలా ఒక బ్లాక్ 17.24 పెరిగితే ఒక బ్లాక్స్ ఫామ్ అవుతుంది. ఇలా టైంతో సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. టైం ఫ్రేమ్తో సంబంధం ఉండదు. ఈ 5 minutes టైమ్స్ అట్లా ఉండదు అనమాట. సో ఒక్కొక్క బ్లాక్ ఇలా. ఇది వచ్చేసరికి ఈ రెన్కోలో మనకు క్లియర్ మీరు పొజిషన్ తీసుకోవాలా వద్దా, ట్రెండ్ ఎలా ఉంది, రివర్స్ ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, ఇలా మనకి లైవ్ మార్కెట్లో హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు 3 minutes టైం ఫ్రేమ్లో. సో ఈరోజు మార్కెట్ చూద్దాం. ఈరోజు మనకి ఈరోజు డేట్ వెనస్డే. ఇక్కడ నుంచి చూడండి, మనకు న్యూట్రల్, ఇక్కడ న్యూట్రల్ క్లియర్ ఫామ్ కావాలి. ఇక్కడ ఇచ్చింది, ఈ ఏరియాలో క్లియర్ ట్రెండ్ ఇచ్చింది. అంటే మార్కెట్ క్లియర్గా నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉందని ఈ ఏరియాలో మనకి ఇచ్చింది. సో చూశారు కదా,
వీటికి తోడు సరే ఇక్కడ మనకి ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ ఉంది, నెగిటివ్ ట్రెండ్ ఉంది, ఇలా గ్రీన్ క్యాండిల్స్ వల్ల ప్రీవియస్ హిస్టరీ వల్ల తెలుస్తుంది. బట్ రియల్ టైంలో ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు ప్రీవియస్ నేను చెప్పిన ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూపెడతాను. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఓవై ప్రొఫైల్ మీకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఓవై ప్రొఫైల్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ ప్రొఫైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ గ్రీన్గా కనపడుతుందిగా ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవై ప్రొఫైల్, ఇక్కడ రెడ్గా కనపడుతుందిగా ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో కాల్ సైడ్ మీకు ఇంకా డీప్గా చెప్పాను, ఎందుకంటే కొందరు కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రీన్గా కనపడే ఈ గ్రీన్ సైడ్ ఎక్కువ ఉందంటే మీకు మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఇక్కడ రెడ్ సైడ్ ఎక్కువ కనపడుతున్నారంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ సైడ్ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఇక్కడ రెడ్ సైడ్ ఉంటే మార్కెట్ బయ్యర్స్. సో ఇది డీప్ కాన్సెప్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది, అందుకే మీకు బేసిక్గా సింపుల్గా అర్థం అవడానికి సింపుల్ వేలో చెప్తున్నాను. సో గ్రీన్ సైడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్, బై సైడ్ ఎక్కువ ఉంటే ఈ రెడ్ సైడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ బయర్స్. సో అందుకే ఇక్కడ చూడండి, మీరు ఈ ఏరియాలో రెడ్ సైడ్ తక్కువ ఉంది, గ్రీన్ సైడ్ ఎక్కువ ఉంది అంటే క్లియర్లీ మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు. ఈ ఏరియాలో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 22,100 దగ్గర మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఈ పొజిషన్లో కూడా చూడండి క్లియర్గా, అంటే మార్కెట్ రివర్సల్ అయింది. ఇక్కడ కూడా చూడండి మార్కెట్ సెల్లర్సే కనపడుతున్నారు, మార్కెట్ బయ్యర్స్ అస్సలు లేరు. ఈ జోన్ కూడా వచ్చేసరికి చూడండి మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్, ఈ గ్రీన్ ఎంత పెద్ద ఉందో అంటే క్లియర్లీ డౌన్ ట్రెండ్. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. ఎలా సపోర్ట్ తీసుకుంది ఈ ఏరియాలో ఒకసారి చూడండి, మీరు ఈక్వల్గా ఉన్నారు. మార్కెట్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. సో అందుకే మనకి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది, ఓవరాల్గా ఈ జోన్లో క్లోజ్ అయింది. సో ఈ విధంగా మనం మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా దాన్ని బట్టి అండ్ నెక్స్ట్ ట్రెండ్ బట్టి కూడా పొజిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంకొక ఇండికేటర్, ఎందుకంటే మనం ఫిల్టర్ బాగా చేసుకోవాలి. ఇంకొక ఇండికేటర్ ఏమి యాడ్ చేస్తాం, ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్ ఇండికేటర్. సో ఇది వచ్చేసరికి మీకు ఒకసారి చూపెడతాను. డెల్టా బార్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ డిఫాల్ట్. సో మీరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు డెల్టా బార్స్ ఫ్యూచర్స్ ఒకసారి మీకు డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్. సో ఆల్రెడీ మనకి డెల్టా బార్స్లో ఇక్కడ మనకి నార్మల్ క్యాండిల్ స్టిక్ అయితే చూపెడుతుంది. బట్ మీకు డెల్టా బార్స్ ఇండికేటర్లో నేను కొన్ని సెట్టింగ్స్ చేసి చూపెడతాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ తీసుకోండి అండ్ ఆల్సో మూవింగ్ యావరేజ్ 20 ఆన్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం పొజిషన్ ఎక్కడ తీసుకోవాలో. ఈ రెండే ఇండికేటర్స్తో మీకు ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో రెన్కో క్యాండిల్ స్టిక్ అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఎబో, ఇది డెల్టా బార్ అన్నమాట. మూవింగ్ యావరేజ్ ఎబో గ్రీన్, ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి డెల్టా బార్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక స్పెసిఫిక్ క్యాండిల్ బో ఆర్ ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ, బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వస్తే నెగిటివ్ వాల్యూ వస్తాయి, అంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు నెగిటివ్ డెల్టా వస్తే, బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు బయ్యర్స్ ఎక్కువ మంది ఉంటే అది పాజిటివ్ డెల్టా అన్నట్టు. సో ఇక్కడ చూడండి 20 మూవింగ్ యావరేజ్ ఎబో వెళ్తుంది లైన్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి రెన్కో క్యాండిల్ కూడా పాజిటివ్గా ఫామ్ అయ్యాయి సేమ్ ఇక్కడ. సో బట్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది బట్ మనకి ఎబోనే ఉంది, చూసారా ఎబో ఉంది. సో అప్ ట్రెండ్, సో మనకి క్లియర్లీ డౌన్ ట్రెండ్ పొజిషన్ తీసుకోవాలన్నా అప్ ట్రెండ్ పొజిషన్ తీసుకోవాలన్నా ఇక్కడ చూడండి అండ్ ఆల్సో ఇది కూడా లైవ్ మార్కెట్లో ఇదే పూల్ చేస్తుంది అండ్ ఆల్సో ఇక్కడ కూడా. సో మూవింగ్ యావరేజ్ అబౌట్ డెల్టా బార్ ఉంటే క్లియర్ బై పొజిషన్ తీసుకుంటాం అండ్ బిలో ఉంటే ఈ ఏరియాలో చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ బిలో క్రాస్ అయింది, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, చూశారు కదా. అంటే మనం అప్ పొజిషన్ చూడండి, మనకి ఇదొక ఈ ఫేక్ సిగ్నల్ లాగా మూమెంట్ లేదు బట్ నా డౌన్ ట్రెండ్, ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకేనా, బ్రిక్స్ మీకు కనపడుతున్నాయి కదా ఇలా. సో మళ్ళీ బిలో క్రాస్ అయింది, ఇక్కడ క్లియర్ ట్రెండ్ నెగిటివ్ ట్రెండ్. సో మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది కదా.
సో ఇది RSI కాదు, ఇవి వచ్చేసరికి ఇలా. సో మనకి లైవ్ మార్కెట్లో ఇవి మీకు చూపెట్టినాయని అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఇవేవి మీకు ఫ్రీగా దొరకవు, మీకు ఇక్కడ ఏ చార్టింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రీగా దొరకవు. ఈ రెన్కో క్యాండిల్ స్టిక్ అనేది దొరకదు, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది కూడా మీకు దొరకదు, ఈ డెల్టా బార్స్ అనేది కూడా మీకు దొరకదు. ఇవన్నీ వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ ఓన్లీ మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి లైవ్ మార్కెట్లో మనకి పొజిషన్ తీసుకోవడానికి లైవ్ డేటాతో ఫ్రీగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్తో తీసుకుంటే ఇవి వచ్చేసరికి జనరల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, సో అడ్వాన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఇది అనమాట. సో పొజిషన్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఇవన్నమాట. సో ఇంకా మనకి గోచాటింగ్లో ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియో చేస్తాను, అది మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఇది మీకు ఈ ఇండికేటర్స్ మీరు ఎన్ని సెగ్మెంట్లో అయినా తీసుకోవచ్చు, స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అయినా, మీరు కమోడిటీ సెగ్మెంట్ వైజ్గా ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి రియల్ టైమ్ ఇండికేటర్స్. అండ్ ఆల్సో మీరు ఈ స్ట్రాటజీస్ గోచాటింగ్ వాళ్ళు ఈ స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవడానికి పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో బేస్ మీద మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు, బై ఆర్ సెల్ పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. బై కొట్టి ఇక్కడ గోచాటింగ్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి మంత్లీ 500 to 1000 రూపీస్ తీసుకుంటున్నారు. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఫ్రీ అకౌంట్ వాళ్ళకి ఇవి మీకు కనపడవు ఫ్రెండ్స్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఇది ఒకటి డెల్టా బార్స్, ఇవి మీకు ఫ్రీగా కనపడవు. ఫ్రీ దాంట్లో ఓన్లీ బేసిక్ ఇండికేటర్స్ ఇస్తారు. సో మీరు ఇది కావాలంటే మాత్రం బై చేయాల్సిందే. సో కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్ 1 or 2 మాత్రం ఓపెన్ చేసిన వారికి 1 or 2 ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా ఒక అడ్వాన్స్ ఇండికేటర్ గోచాటింగ్ ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్స్ చాలా ఉన్నాయి గోచాటింగ్లో. ఎటువంటి అడ్వాన్స్ మార్కెట్లో ఎటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఇండియాలో చాలా పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేట్రాన్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో 8 స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇలా 4 మనకి ఇక్కడ నిఫ్టీ 5, ఇలా 8 స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు, ఫ్రీగా యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 week, 2 weeks or 1 month మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ ట్రేడ్లో మీ అకౌంట్లో యాడ్ చేసుకొని అప్పుడు రియల్ ట్రేడ్తో అకౌంట్లో యాడ్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ రియల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నానంటే రియల్ ట్రేడ్ చేసే వాళ్ళకి మీకు డిప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఫ్రీయే ఉంటుంది, మీరు స్ట్రాటజీస్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ మంత్లీ ప్రాఫిట్ మీకు స్ట్రాటజీస్ మీద మంత్లీ వచ్చే ప్రాఫిట్ మీద 14% ట్రేట్రాన్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజ్ పే చేయొద్దంటే ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ ఆర్ 5 years ఆర్ ఎలైజిబుల్, వీటి త్రూ ఏదైనా లింక్ క్లిక్ చేసుకొని వీటి త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే, రియల్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, వాటి త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీ మంత్లీ ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ మీకోసం. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్తో బెస్ట్ స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.